సోషల్ మీడియాలో గ్లామర్ క్రేజ్తో పేరు తెచ్చుకున్న నటి ఇప్పుడు భారీ ఆరోపణల మధ్య నిలిచింది. ప్రేమ పెళ్లిపడితో కోట్ల రూపాయల మోసం చేసిందన్న సంచలన కేసు నమోదైంది. లండన్లో పనిచేస్తున్న ఒక ఎన్ఆర్ఐ తన జీవితాన్ని నాశనం చేసిందంటూ ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అసలు ఏమైంది, ఎంత డబ్బు తీసుకుందన్న ఆరోపణ, పోలీసులు ఏమంటున్నారు, పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నటి అన్షు రెడ్డిపై హైదరాబాద్లోని సిసిఎస్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. లండన్కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ ధర్మేంద్ర తన వద్ద నుంచి 9.35 కోట్లు మోసం చేసిందని ఫిర్యాదు చేశాడు. ప్రేమ పెళ్లి పేరుతో దగ్గరైన తరువాత భారీ మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేసిందని ఆరోపించాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఈ పరిచయం ఎలా మొదలైంది, ఎలా ప్రేమగా మారింది, ఇప్పుడు చూద్దాం. 2018లో భారత్కు వచ్చిన సమయంలో ధర్మేంద్రకు అన్షు రెడ్డి పరిచయం అయ్యిందని ఫిర్యాదులో పేర్కొన్నాడు. తాను అమెరికాలో చదువు పూర్తి చేసి సినిమాల్లో అవకాశం కోసం హైదరాబాద్కు వచ్చానని అన్షు రెడ్డి చెప్పిందంట. కొద్ది రోజుల్లోనే ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుందామని నమ్మించిందని ధర్మేంద్ర ఆరోపించాడు. ఈ నమ్మకాన్ని ఉపయోగించుకుని తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం ప్రారంభించిందని తెలిపాడు. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా తీసుకుంది, ఏ రూపంలో ఖర్చు పెట్టిందని ఆరోపిస్తున్నారు. ధర్మేంద్ర చెప్పిన వివరాల ప్రకారం అన్షు రెడ్డి ఆర్థిక అవసరాల పేరుతో డబ్బులు అడిగిందంట. ఆ డబ్బులతోటి కార్లు, బంగారం, ఫ్లాట్లు కొనుగోలు చేసుకుని తన పేరుపైనే రిజిస్ట్రేషన్ చేయించుకుందని ఆరోపించాడు. మొత్తంగా 9.35 కోట్ల వరకు తన దగ్గర నుంచి తీసుకుందని తెలిపాడు. ఇక ధర్మేంద్ర తండ్రి చెప్తున్న వివరాల ప్రకారం ఇది ఇంకా ఎక్కువగా ఉండవచ్చని అంటున్నారు. సుమారుగా 35 కోట్ల విలువైన ఆస్తులు, 5 కిలోల బంగారం కూడా కొనుగోలు చేయించుకుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో కుటుంబ సభ్యుల పాత్ర ఏంటి, ఫిర్యాదులో ఏమి చెప్పాడు? ధర్మేంద్ర ఫిర్యాదులోని అన్షు రెడ్డి కుటుంబ సభ్యులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. పెళ్లి పేరుతో హడావిడి చేసి కొంతకాలం తర్వాత ఒక్కసారిగా దూరమయ్యారని తెలిపాడు. ఈ మొత్తం వ్యవహారం ముందే ప్లాన్ చేసి మోసమని తను ఆరోపిస్తున్నాడు. ఇప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారు, దర్యాప్తు ఎలా సాగుతుంది? సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు. బ్యాంక్ ట్రాన్స్లేషన్స్, ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు ఇవన్నీ పరిశీలిస్తున్నారు. అవసరమైతే అన్షు రెడ్డిని విచారణకు పిలిచే అవకాశం కూడా ఉంది. ఈ కేసు త్వరలోనే మరింత కీలక మలుపులు తీయవచ్చు. ఇక అన్షు రెడ్డి ఎవరు, ఎలా పాపులర్ అయ్యింది? అన్షు రెడ్డి సోషల్ మీడియా ద్వారా భారీగా ఫాలోయింగ్ సంపాదించింది. గ్లామర్ ఫోటోలు, వీడియోలతో యువతలో మంచి క్రేజ్ తెచ్చుకుంది. ముఖ్యంగా దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూలోని మరింత పాపులర్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఇప్పుడు ఈ ఆరోపణలపై అన్షు రెడ్డి ఎలా స్పందిస్తుంది? ప్రస్తుతం ఈ ఆరోపణలపై అన్షు రెడ్డి నుంచి అధికారికంగా స్పందన రాలేదు. అయితే ఈ కేసు నేపథ్యంలో ఆమె స్పందన కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా ఈ అంశం హాట్ టాపిక్గా మారింది. మొత్తానికి ప్రేమ పెళ్లి పేరుతో కోట్ల రూపాయల మోసం చేశారన్న ఆరోపణలు, నటి అన్షు రెడ్డిపై వచ్చిన ఈ కేసు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. అయితే నిజమేంటి అనేది పోలీసుల దర్యాప్తులోనే బయటపడాలి. ఈ కేసు ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి. థ్యాంక్ యూ.